ఇది ఏ మాయాజాలం కాదు. ఇది 70 టన్నుల బరువున్న రాతి స్తంభం గాల్లో వేలాడుతూ ఉంది. 902లో ఒక బ్రిటిష్ ఇంజనీరు దీన్ని కదిలించడానికి ప్రయత్నించాడు. కానీ ఏమైందో చూసి అతను షాక్ అయిపోయాడు. మొత్తం దేవాలయం కూలిపోయే స్థితికి వచ్చింది. ఆ ఇంజనీరు అక్కడి నుండి పారిపోయాడు. కానీ ఒక ప్రశ్న వదిలి వెళ్ళాడు. ఈ అంత భారీ రాతి స్తంభం గాల్లో ఎలా నిలబడింది? ఈ స్తంభం కింద నుండి ప్రజలు బట్టను ఆర్పార్గా తీసి కోరికలు కోరుకుంటారు. అయితే ఈ స్తంభం యొక్క రహస్యం ఏమిటి? ఈ రహస్యం యొక్క మొదటి ఘట్టం మనల్ని రామాయణ కాలానికి తీసుకెళ్తుంది. ఇదే ఆ పవిత్ర భూమి. ఇక్కడే సీతమ్మను రావణుని నుండి రక్షించడానికి ప్రయత్నిస్తూ గాయపడిన జటాయువు తన చివరి శ్వాసతో పోరాడుతుండగా శ్రీరాముడు చూసి అతనికి మోక్షం ప్రసాదించాడు. అప్పుడే తెలుగులో లేపక్షి అన్నారు. ఆ దివ్య సంభాషణ నుంచే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ దేవాలయం శ్రీరాముడిది కాదు, భోళా శంకరుని అత్యంత క్రోధమయమైన శక్తివంతం రూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది. 16వ శతాబ్దంలో శివుని ఆ మహాశక్తి రూపాన్ని ఆరాధించేందుకు ఈ ఆలయం నిర్మించారు. దేవాలయం దగ్గరలోనే ఒకే రాతిగట్టును చెక్కి